నెక్ దగ్గర నుంచి ఆర్మోల్ వరకు ఎంత మనం తీసుకున్నామో, ఎన్ని ఇంచెస్ తీసుకున్నామో అన్ని ఇంచెస్ వరకు డ్రా చేసుకోండి. తర్వాత చూడండి 3 ఇంచెస్ ఆర్మోల్ వచ్చింది. నేను ఫస్ట్ ఆల్రెడీ లెంత్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, విడ్త్ కూడా 3 ఇంచెస్ వచ్చింది. దీన్ని డ్రా చేస్తే 5 వచ్చేస్తుంది. తర్వాత స్కేల్ పట్టుకొని నడుము దగ్గర నుంచి చెస్ట్ భాగాన్ని చక్కగా షేప్ వచ్చేలాగా స్కేల్ తోటైనా సరే మీరు డ్రా చేసుకోవచ్చు. లేదంటే స్కేల్ లేకపోతే మీరు దీన్నైనా టేప్నైనా యూజ్ చేసి చక్కగా డ్రా చేసుకోండి. తర్వాత ఆర్మోల్ని రౌండ్ షేప్ వచ్చేలాగా మీరు ఒక 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం చక్కగా రౌండ్గా డ్రా చేసుకోవాలి. తర్వాత దీన్ని కట్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, మనం డ్రా చేసిన లైన్ పైనుంచి మనం చక్కగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఖర్చు కోసం ఉంచిన పార్ట్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. మీరు కూడా మర్చిపోకూడదు, ఆ పార్ట్ తీసేయకుండా ఆ పార్ట్ దగ్గర నుంచి మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగా చక్కగా. ఇప్పుడు ఆర్మోల్ కూడా నెక్ కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కట్ చేయండి. తర్వాత ఆర్మోల్ కూడా రౌండ్ షేప్ వచ్చేలాగా చక్కగా కట్ చేసుకోండి. కంగారు ఏం పడకండి, చాలా స్లోగా చెప్తున్నాను నేను ఈ వీడియోలో అర్థమయ్యేలాగా. చూస్తున్నారు కదా, చక్కగా కట్ చేసుకోండి. కంగారు పడిపోయి ఫస్ట్ ఆర్మోలో నెక్ అనేది కంగారు పడకుండా చక్కగా కట్ చేసుకోండి స్లోగా. తర్వాత చూడండి, నేను కంప్లీట్గా ఎక్కడి వరకు డ్రా చేసుకున్నానో ఆ లైన్ పైన, ఆ లైన్ మనం ఎలా డ్రా చేసామో ఆ లైన్ పైన మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా కట్ చేసుకోండి, ఏం కంగారు పడవద్దు. చూస్తున్నారు కదా, మొత్తం నేను కట్ చేసేస్తున్నాను. చూడండి, మనకైతే పైది పార్ట్ అనేది మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకుంటున్నాము. అదే క్లాత్ నేను లైనింగ్గా కూడా యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే కాటన్ ఫ్రాక్ కదా, కాటన్ ఫ్రాక్ చాలా డెలికేట్గా ఉంది శారీ అనేది. మనం లైనింగ్ దాన్నే యూజ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి పిల్లలకి. మీ దగ్గర ఏవైనా కాటన్ శారీస్ ఉంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. వాడినవి కాకుండా కొంచెం కొత్తవి అయితే చాలా మంచిది పిల్లలకి. చూస్తున్నారు కదా, మన దగ్గర అమ్మవార్లకు పెట్టినవి అవి శారీస్ ఉంటాయి, కాటన్ శారీస్. ఇంట్లో వాటిని కూడా పిల్లలకి చక్కగా మనం కుట్టి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది, డ్రెస్సెస్ ఫ్రాక్ కింద. తర్వాత చూడండి, సేమ్ మనం ఎలా ఈ క్లాత్ని బట్టి మనం పై పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో అలాగే లైనింగ్ కూడా మనం చక్కగా డ్రా చేసుకొని దాన్ని బట్టే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, రౌండ్ అది షేప్ అది వచ్చేలాగా మనం చక్కగా కట్ చేసుకోవాలి. టోటల్ డ్రా చేసుకున్న తర్వాత పై క్లాత్ని తీసేసి దానిపైన మళ్ళీ ఫస్ట్ మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోండి. కట్ చేసేసాక ఈ 2 పార్ట్స్ని మనం చూడండి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా మనం కట్ చేసుకునే పార్ట్ లైనింగ్ పార్ట్ ఇది వచ్చేసింది. తర్వాత మనం ఏదైతే పైకి అనేసి మనం డిజైన్ కోసం డిజైన్ పెట్టి కట్ చేసుకున్నామో చూస్తున్నారు కదా, ఆ డిజైను ఫ్రాక్కి పై భాగంలోకి వచ్చింది. తర్వాత చక్కగా పెట్టేసుకొని రెండు ఈక్వల్గా ఉండేటట్లు కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 3 ఇంచెస్ని మనం ఇప్పుడు మనం లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్ని రెండిటిని ఈక్వల్గా తీసుకొని మడత పెట్టి కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్ వచ్చేలాగా చక్కగా కట్ చేసుకోండి, కంగారు పడకుండా. చాలా ఈజీ అండి, మనకి టైలరింగ్ అనేది రాకపోయినా ఈజీగా కట్ చేసుకొని మనంతలో మనమే
కుట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేను కట్ చేసేసాను. వీటిని మనం చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ప్యాటర్న్ అలా వచ్చి మనం ఆ లైనింగ్తో కలిపి ఈక్వల్గా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, అలా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. బాటమ్ పార్ట్ కోసం నేను చూస్తున్నారు కదా, బాటమ్ పార్ట్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. ఈ ఖర్చుతో కలిపి 12 ఇంచెస్ నేను తీసుకున్నాను. కింద మడత పెడతాం కదా, మడత కోసం పైన కూడా మడత పెట్టేటప్పుడు ఆ మడత కోసం నేను క్లాత్ని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. చక్కగా చూడండి, 12 ఇంచ్ దగ్గర బార్డర్ దగ్గర నుంచి పై వరకు తీసుకొని 12 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. అలాగే 10 ఇంచ్ దగ్గర కూడా నేను బార్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ టోటల్ క్లాత్ వచ్చేసి నేను 60 ఇంచెస్ తీసుకున్నాను. 60 ఇంచెస్ తీసుకొని 4 మడతల కింద పెట్టుకున్నానండి. మనకి ఆపోజిట్లో 4 మడతలు వచ్చేలాగా పెట్టుకోండి. తర్వాత చూస్తున్నారు కదా, 15 ఇంచెస్ ఇప్పుడు చూపిస్తాను. నేను 15 ఇంటూ టోటల్ ఇది 16 ఇంచెస్ కదా, చూడండి 16ని 4 భాగాలు చేస్తే 15 వచ్చింది. 15 చూడండి, నేను 15 ఇంచెస్ తీసుకున్నాను కరెక్ట్గా. ఎందుకంటే మనం కుర్చీలు పెట్టేటప్పుడు బాగా వస్తుంది ఫ్రాక్ అనేది, అందుకని నేను కొంచెం పెద్దగానే తీసుకున్నాను శారీ కాబట్టి. చూస్తున్నారు కదా, అలాగా 15 ఇంచ్ వరకు మనకి ఎంతవరకు కావాలో 12 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మిగతా క్లాత్ని కట్ చేసేసి సపరేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మనం ఈక్వల్గా లెవెల్గా అది కూడా కట్ చేసేసుకుందాం తర్వాత. చూస్తున్నారు కదా, అంతే అండి, చాలా సింపుల్ కటింగ్ అనేది చేసేసాను. నా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా నేను పెట్టేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.